నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. కర్నూలు జిల్లాలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న మాట్లాడుతూ 2019 ఎన్నికల ముందు నిరుద్యోగులకు సీఎం జగన్ నేను విన్నాను, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నిటికీ నోటిఫికేషన్ విడుదల చేస్తారని, ప్రతి సంవత్సరం ఖాళీ అయ్యే ఉద్యోగాలతో కలిపి ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తారని హామీ ఇచ్చారు. 2018 డిఎస్సి తర్వాత ఇప్పటి వరకు ఒక డిఎస్సి కూడా విడుదల చేయలేదు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు పేరుతో పనులు చేసి భారీగా విద్యార్థుల సంఖ్యను పెంచామని అన్నారు. గొప్పలు చెప్పుకునే జగన్ కి ఆ విద్యార్థులకు చదువు చెప్పడానికి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలనే ఆలోచన లేకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి పార్లమెంట్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ 50,000 ఖాళీగా ఉన్నాయని ప్రకటిస్తే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒకరోజు 714, మరో రోజు 8,000, మరొక రోజు 69 అని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, నిరుద్యోగులంటే రాష్ట్ర మంత్రులకు హేళనగా ఉందని ఫైర్ అయ్యారు. బీడీటీటీసీ చదువుకుని రాష్ట్రంలో 10 లక్షల మంది పైబడి కోచింగ్ సెంటర్లు, స్టడీ హాల్స్ మగ్గిపోతున్నారని, వీరి బాధలు రాష్ట్ర ప్రభుత్వానికి పట్టవని ప్రశ్నించారు. తక్షణమే 25,000 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేని పక్షంలో జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర సీఎం డిఎస్సి అభ్యర్థులకు తీవ్రమైన అన్యాయం చేశారని, ఇప్పుడు అప్పుడు డిఎస్సి వస్తుందని మాయమాటలు చెబుతూ వస్తున్నారని, ఇక నిరుద్యోగులకు ఓపిక నశించి ఆవరిగడ్డ తిరుపతి ఈ రోజు కర్నూలులో భారీగా ర్యాలీ నిర్వహించి రోడ్డుపైన కలెక్టర్ కార్యాలయం ముందు కూర్చోవాల్సి వచ్చిందని తెలిపారు. మాట తప్పను మడమ తిప్పనన్న సీఎం నిరుద్యోగులకు ఇచ్చిన మాట ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. వెంటనే మెగా డిఎస్సి విడుదల చేయకపోతే జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి డిఎస్సి అభ్యర్థులందరూ పూనుకుంటారని హెచ్చరించారు. హిట్ టీవీ నుంచి కర్నూలు నుంచి కుమార్ మాట్లాడుతున్నాడు. 2019లో జగన్ పాదయాత్రకు వచ్చినప్పుడు మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి మెడమ తిప్పను మాట తప్పనని చెప్పి ఎన్నో కబుర్లు చెప్పి డిఎస్సి వాళ్ళకి ఇంతవరకు ఒక మెగా డిఎస్సి కాదు కదా, మామూలు డిఎస్సి కూడా ఇవ్వకుండా వాళ్ళు ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో ఇంతవరకు కూడా దిగిపోతుంటే కూడా డిఎస్సి వాళ్ళకి ఎలాంటి చలనం లేకోకుండా వాళ్ళు ఇప్పుడు డిఎస్సి వాళ్ళు మన జిల్లా నాయకులు మన ముందర ఉన్నారు, వాళ్ళు మాట్లాడండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరుద్యోగుల పక్షాన విన్నపిస్తున్నాం. ఒక డిఎస్సి ప్రకటించండి. బహుశా డిఎస్సి వచ్చిన తర్వాత 90 నుంచి ఇప్పటిదాకా ఒక్క డిఎస్సి అని ఏకైక ప్రభుత్వంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మిగిలిపోతుంది. అలా కావద్దు, నిరుద్యోగుల గోరి కట్టుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే చివరి దాకా వచ్చాం. ఈ జనవరిలో కనుక ఫస్ట్ వీక్లో కనుక రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి మీద ప్రకటన చేసి నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడని చెప్పి కూడా సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. తక్షణమే ఈరోజు బొత్స గారు రాష్ట్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు, సమాచారం లేకుండా నోటికి ఎలా వస్తే అర్థం మాట్లాడుతూ ఉన్నాడు. కనీసం 18,000 ఖాళీలు నేను చెబుతుంటే 6,000 ఖాళీలు అంటాడు, ఇంకోసారి 700 అంటున్నాడు. అంటే కనీసం నిమ్మకు నీరెత్తినట్లు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నోరు అదుపులో పెట్టుకోవాలా, మెగా డిఎస్సిని వెంటనే ఈ నెల చివరికల్లా ప్రకటించాలని, లేని పక్షంలో ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. జనవరి మొదటి వారంలో సీఎం ఇంటికి వస్తున్నా కాసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. మెగా డిఎస్సి అంటే దాదాపుగా ప్రతి జిల్లాలో, ఒక కర్నూలు జిల్లాలో దాదాపుగా 2,000 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. నేను గతంలో మంత్రి బుగ్గన సార్ దృష్టి కూడా తీసుకువెళ్ళాం, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల్లో ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చాక చాలా సచివాలయ ఉద్యోగం భర్తీ చేసింది, కానీ దాంట్లో భాగంగా మెగా డిఎస్సి అంటే నాడు నేడు ద్వారా మంచి ప్రోగ్రాం ప్రవేశపెడుతుంది. కానీ ఈ ప్రోగ్రాం ప్రవేశపెట్టడం వల్ల చాలామంది పిల్లలు, ఎందుకంటే ఏ ప్రభుత్వం చేయని విధంగా చేస్తుంది, కానీ దానికి తోడు ఈ మెగా డిఎస్సి భర్తీ చేయాలి పిల్లలకి. ఎందుకంటే దాదాపుగా మన రాష్ట్రంలో పిల్లలు చాలామంది 5 ఏళ్ళు కనీసం 10,000లో కనీసం 5,000 ఉద్యోగాలను భర్తీ చేస్తే కనీసం ఏదో పిల్లలు టీచర్ ఉద్యోగాలు దక్కించుకునేటువంటి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో కూడా టీచర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సమాజాన్ని తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయుదే కాబట్టి, ఉపాధ్యాయుని లేని విద్య గుడ్డి విద్య అవుతుంది కాబట్టి ఉపాధ్యాయుని కానీ ప్రభుత్వం చాలా వరకు డెవలప్ చేసింది. నాడు నేడు స్కీమ్స్ తీసుకొని వచ్చింది, ఎన్నో విప్లవాత్మకమైన సంస్కృతి తీసుకొచ్చింది. దానికంతటి మంచి సంతోషం. అయితే ముఖ్యమంత్రి గారికి ఒక నిరుద్యోగ తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సారు చేస్తారని మాకు నమ్మకం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మాకు నమ్మకం ఉంది. మాకు మెగా డిఎస్సిని విడుదల చేయాలి. మెగా డిఎస్సిని విడుదల చేసి ఆయన హామీ నిలబెట్టుకోవాలి. దివంగత రాజశేఖర రెడ్డి గారి ఏ విధంగా అయితే జంబో డిఎస్సి ఇచ్చారో ఆయన రత్నం కాబట్టి సార్ ఆయన హామీ నిలబెట్టుకోవాలి. మళ్ళీ ఎప్పుడైతే ఆయన మెగా డిఎస్సికి కట్టుబడి ఉంటాడో, మేము ఎప్పుడైతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇక్కడ శాంతియుత సమావేశానికి విచ్చేసినటువంటి మా సోదరిమణులు డిఎస్సి అభ్యర్థులకి మా యొక్క
హృదయపూర్వక నమస్సుమాంజలి. ఇక్కడ అంటే ఇక్కడ చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. అంటే గత 5 సంవత్సరాలుగా 2018 సంవత్సరంలో 2019లో డిఎస్సి నిర్వహించిన గవర్నమెంట్లోన ఒక్క మార్కుతో జాబ్ పోగొట్టుకొని అప్పటి నుంచి నిర్విర్యామంగా నిరంతరంగా ఖర్చు పెట్టుకుంటా ఇక్కడ కోచింగ్లు తీసుకొని హాస్టల్లో ఉంటూ తిండి తినక అసలుకి చాలని వసూలతో ఇక్కడ మేము డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాము. దీనికి ప్రధాన కారణం ఏమంటే ఎక్కువ చదివితే ఎక్కువ నిరుద్యోగత పెరుగుతుందంట మన రాష్ట్రంలో. ఒకప్పుడు మన రాష్ట్రానికి మారుపేరు ఏమంటే భారతదేశ ధాన్యాగారం అని మన ఆంధ్రప్రదేశ్కి ఒక పరిణతి అనేది ఒకటి ఉండున్నది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏముందంటే ఎంత చదివినా కూడా ఎంత పెద్దగా ఎత్తు చదువుతున్నావో అంత మేము లోపలికే వెళ్ళిపోతున్నాం. దీన్ని బట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి సార్ గారు మా ముందర అందరితో చాలామంది ఉన్నారు సార్. పోయినసారి మనకు 170 సీట్లు గాను 151 సీట్లు, అందులో నిరుద్యోగుల హస్తం కూడా ఉందని మేము విన్నపించుకుంటున్నాము. దయచేసి మాకు మెగా డిఎస్సిని ఇవ్వండి. లేదు అంటే రేపు జరిగే భవిష్యత్తులో మీరు కొట్టారు మేము తీసుకుంటాము, రేపు భవిష్యత్తులో మాట ఏమొస్తుంది మేము కొడతాం, అంతే సార్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.